అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 73వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే లైక్ చేయండి. ఏమడగని కార్తీక్ని చూసి అను ఆశ్చర్యంతో దివ్యకి ఏదో అయింది. కార్తీక్ ఎందుకో డల్గా ఉంటుంది. దాని పెళ్లి గురించి చూద్దామంటే కుదరటం లేదంటుంది. అను, నువ్వు నీ గురించి ఆలోచించవా? కొవ్వొత్తు తెలుసా, తను కాలిపోతూ కూడా వెలిగిస్తుంది. అచ్చం నీకులాగే అంటాడు కార్తీక్. నేనేం చేశాను? ఇంకా చేయాలి చాలా. దివ్య అమ్మ నాన్నల కోసం. అను సైలెంట్గా ఉండేసరికి కార్తీక్ మధుకు కాల్ చేసి ఎక్కడికి రావాలంటే మీ ఇష్టం, ఏదైనా షాపింగ్ మాల్ చెప్పండి అంటే కార్తీక్ వాళ్ళ మాల్ అడ్రస్ చెప్తే వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చేస్తామని కాల్ కట్ చేస్తుంది మధు. అందరూ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటున్నారు కార్తీక్. నాకు సంబంధించినంత వరకు నువ్వు కూడా నా సెల్ఫే. అప్పుడు నీ దగ్గర నేను ఇవన్నీ ఎందుకు చూస్తాను? నువ్వు నేను వేరు కాదురా. నేనంటేనే నువ్వు, నాకన్నీ నువ్వే. నీ దగ్గర ఎంత తగ్గినా దిగజారినా నాకది తప్పుగా బాధగా అనిపించదు కార్తీక్. అంత ప్రేమ నువ్వంటే అనుకుని కార్ విండోలో నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్నాను. నీ కదిపి ఏమైంది, తెగ ఆలోచిస్తున్నావు? వచ్చేసాం దిగు అంటాడు కార్తీక్. అను తేరుకొని బయటకు చూసి కార్ దిగబోతుంటే అను చేయి పట్టుకొని దివ్య గురించి నువ్వేం కంగారు పడకరా, నేను చూసుకుంటాను. తన మనసులో ఏముందో తెలుసుకునే బాధ్యత నాది, అర్థమైందా అంటాడు. సరే అని తలుపుకి కార్ దిగుతుంది. అప్పటికి అక్కడికి వచ్చిన మధు, కిరణ్ ఇద్దరిని చూసి వీళ్ళు అటు వెళ్తారు. అందరూ కలిసి మాల్లోకి వెళ్తారు. మధు ఇంకా అను కిరణ్ వాళ్ళ అమ్మగారికి కొన్ని శారీస్ చూసి సెలెక్ట్ చేయడానికి సుమిత్ర గారికి కాల్ చేస్తే ఆవిడ వీడియో కాల్లో కొన్ని శారీస్ని సెలెక్ట్ చేస్తారు. అవే తీసుకుంటారు. మధు, దివ్యకి ఒక లెహంగా తీసుకోవాలి, మనము 5th ఫ్లోర్కి వెళ్దాము, వాళ్ళకి చెప్పకు పద అని సైలెంట్గా తీసుకొని వెళ్తుంది. కాసేపు జెంట్స్ షాపింగ్ చేశాక అనుకి ఒక షర్ట్ చూపిద్దామని వస్తే అక్కడ అను ఉండదు. అది చూసి షాక్ అయిన కార్తీక్ అను ఏదంటాడు. వీళ్ళు ఇక్కడే ఉండాలి కదా బావా, నేను కాల్ చేస్తాను ఆగు అని మధుకి కాల్ చేస్తే ఈలోపే అనుకి కాల్ చేస్తాడు కార్తీక్. కార్తీక్, నేను 5th ఫ్లోర్లో ఉన్నాము అంటే కాస్త కంగారు తగ్గి చెప్పి వెళ్ళాలి కదా అంటాడు. అను వాళ్ళు అక్కడే కాసేపు షాపింగ్ చేసిన తర్వాత కార్తీక్ మళ్ళీ కాల్ చేసి మేము పైకి వస్తున్నామంటే వద్దు కార్తీక్, మేమే కిందకు వచ్చేస్తున్నామని చెప్తుంది అను. ఎక్కడున్నారు అంటే 5th ఫ్లోర్. కార్తీక్ లిఫ్ట్ ఎక్కాము కూడా. లిఫ్ట్లో కార్తీక్ని చూసిన అను ఇదిగో పైన ఉన్నాము, లిఫ్ట్ వైపు చూడు అని కార్తీక్ని చూసి చేయుతుంది. మిర్రర్ లిఫ్ట్ అవడంతో కనిపిస్తున్నామని కార్తీక్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు. ఇద్దరు కాల్ పెట్టకుండా అలాగే చూసుకుంటూ ఉంటారు. 3rd ఫ్లోర్కి వచ్చి దిగడానికి ముందుకు వచ్చిన మధు, అనుకి ఇద్దరికి డోర్ ఓపెన్ కాదు. ఎంతకీ డోర్ తెరుచుకోకపోవడంతో అందరూ కాస్త కంగారు పడుతూ ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తారు. అయినా ఓపెన్ అవ్వదు. కార్తీక్ కూడా లిఫ్ట్ దగ్గరికి వచ్చి బయట నుంచి లిఫ్ట్ బటన్ని ప్రెస్ చేస్తాడు. కార్తీక్ వెంటనే లిఫ్ట్ టెక్నీషియన్కి కాల్ చేస్తాడు. వాళ్ళు పైకి వచ్చే లోపే లిఫ్ట్ వెంటనే దానంతట అదే ఆన్ అయి 5th ఫ్లోర్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మొదలవుతుంది అందరికీ టెన్షన్. కార్తీక్కి కాళ్ళు చేతులు ఆడవు. లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తూనే ఉంటాడు. అదే టైంలో లిఫ్ట్ టెక్నీషియన్ అతనికి కూడా కాల్ చేస్తాడు. లిఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ భయంతో అరవడం మొదలు పెడతారు. ఆమెకి మధుకి కూడా చాలా టెన్షన్ వస్తుంది. మధుకి వెంటనే కిరణ్ కాల్ చేస్తాడు. మధు వాయిస్ కాస్త చిన్నగా వినిపిస్తుంది. కిరణ్, మాకు చాలా భయంగా ఉంది. లిఫ్ట్ ఆటోమేటిక్గా అదే ఆపరేట్ అయిపోతుంది. లైట్స్ బటన్ అవి ఆన్ ఆఫ్ అవుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది కిరణ్, ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంది మధు కంగారుగా. అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉంటారు. వాళ్ళైతే భయంతో ఏడుస్తూ ఉంటారు. కార్తీక్ అను కాల్ చేసి నువ్వేం కంగారు పడకు, టెక్నీషియన్ వస్తున్నాడు, నీకేం కాదని అంటాడు. ఇంతలో 5th ఫ్లోర్లో ఆగిన లిఫ్ట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి కిందకు వస్తుంది. అది అలాగే స్పీడ్గా 4th ఫ్లోర్లోకి వచ్చి అక్కడ ఆగుతుంది. వెంటనే కార్తీక్ కిరణ్ ఇద్దరు ఎక్స్లేటర్లో మెట్ల కన్నా స్పీడ్గా వీళ్ళు ఎక్కుతూ 4th ఫ్లోర్కి వెళ్తారు. కార్తీక్ కాల్ మాట్లాడుతూనే అను, అక్కడ ఎవరిని భయపడి కదలొద్దని చెప్పు, టెక్నీషియన్ వచ్చేస్తాడు, మీరెవరు భయపడకండి, నేనున్నానని చెప్తూ ఉంటాడు. అనుకైతే చెప్తున్నాడు కానీ కార్తీక్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయం పెరిగిపోతూ ఉంది. ఈ విషయం తెలిసిన హరిప్రసాద్ గారు కింద ఆఫీస్ రూమ్లో నుంచి వెంటనే పైకి వస్తారు. టెక్నీషియన్స్ పై నుండి ఒకళ్ళు, కింద నుంచి ఒకరు ప్రాబ్లమ్ని చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కార్తీక్కి కాల్ చేసి అన్ని కనెక్షన్లు చెక్ చేసి లిఫ్ట్ కనెక్టింగ్ వైర్స్ అన్నీ కూడా జిగ్జాగ్ అయ్యాయి సార్, ఇప్పుడు అది గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోతేనే మనం కనెక్షన్ ఆపగలము, లేదంటే ఆపలేమని అంటారు. ఇంకా చేసేదేం లేక ఆ మిర్రర్ని బ్రేక్ చేద్దామని చూస్తారు. అనుకి చాలా కంగారుగా ఉంది. మిర్రర్ చాలా హార్డ్గా ఉంది. ఇది పగులుతుందో లేదో తెలియదు. దివ్య గురించి, అమ్మ నాన్న గురించి కార్తీక్ చూసుకుంటాడు. వద్దన్న మధుని నేనే లిఫ్ట్లోకి తీసుకొచ్చాను. ఇక్కడ చాలామంది ఉన్నారు. దేవుడా ప్లీజ్ ఎవరికి ఏమీ కాకుండా నువ్వే చూసుకో అని మనసులో అనుకుంటుంది అను. తొందరలో మధు కిరణ్ల పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాల్సిన వాళ్ళు, నా వల్లే తను ఇక్కడికి వచ్చిందని కిరణ్ని చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు కనిపించి అనుకి ఇంకా బాధ కలుగుతుంది. అక్కడ ఉన్న పాప ఏడ్చి ఏడ్చి గోల చేస్తుంటే అను ఆ పాపని దగ్గరికి తీసుకొని ఏడవకరా,
కన్నా మనం ఎలాగైనా బయటికి వెళ్ళిపోదామని చెప్పి అను సర్ది చెప్తుంది కార్తిక్తో ఫోన్లో. ప్లీజ్ కార్తిక్, ఏదో ఒకటి చెయ్యాలి, ఈ మిర్రర్ని మనం బ్రేక్ చేద్దాం, ఏదైతే అదే అవుతుందని అంటుంది అను. ఆ లిఫ్ట్లో ఉన్న మిగతా వాళ్ళ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ కొంతమంది బయట ఉంటే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ కోసం కంగారు పడుతుంటారు. సార్, మనమే మిర్రర్ని బ్రేక్ చేసిన వెంటనే మనం లోపల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, ఎందుకంటే లిఫ్ట్ బ్యాలెన్స్ తప్పి ఎప్పుడు కింద పడిపోతుందో మనకి తెలియదు అంటాడు. అదంతా విన్న అను, ప్లీజ్ కార్తిక్, ఇంకా ఆలోచిస్తారేంటి, వాళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారో చూస్తున్నావు కదా, ప్లీజ్ బ్రేక్ చేయండి అని అంటుంది. అలాగే అని టెక్నీషియన్స్ కార్తిక్, కిరణ్ ముగ్గురు కలిసి అక్కడున్న మిర్రర్ని లిఫ్ట్ మీద ఏమాత్రం బ్యాలెన్స్ పడకుండా మిర్రర్ వర్క్ని బ్రేక్ అయ్యేలాగా పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. మధుకి కూడా చాలా కంగారు పడుతుంది. ప్లీజ్ మధు, కంగారు పడుకు, ఏదో ఒకటి చేద్దామని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది అను. బయట ఉన్న వాళ్ళు లిఫ్ట్ మిర్రర్ని పైనుంచి పగలు కొడతారు. ఒక క్రాస్ వరకు పగిలిన తర్వాత అందులో నుంచి ఒక్కొక్కరిని బయటికి లాగుతూ ఉంటారు. కింద కాస్త మిర్రర్ ఉండడంతో అది గుచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటికి లాగుతూ ఉంటాడు కార్తిక్. అను అందరినీ పంపించే పనిలో ఉండడంతో ఆమె కాస్త వెనుక ఉంటుంది. ఇంతలో లిఫ్ట్ కాస్త కదలడంతో అందరికీ భయమేస్తుంది. బయటకు తీసుకొస్తారు కార్తిక్, ఇంకా కిరణ్, ఇంకా మధు, అను మాత్రమే ఉంటారు. కిరణ్ మధుని లాగేస్తే కార్తిక్ అనుని బయటికి లాగేలోపు లిఫ్ట్ కాస్త కదలడంతో కంగారుగా కార్తిక్ లోపలికి వచ్చి అనుని ఎత్తుకొని బయటకు వచ్చేస్తాడు. కార్తిక్ బయట అడుగు పెట్టేసిన తర్వాత లిఫ్ట్ ఒక్కసారిగా కదలడంతో వీళ్ళు కాస్త ముందుకు వెళ్ళిన మిగిలిన బ్రేక్ అయ్యి అవి అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి విసురుగా పడతాయి. అది అర్థమైన వాళ్ళందరూ కాస్త దూరం జరుగుతారు. కానీ కార్తిక్ అప్పుడు వెనక్కి తిరిగి అక్కడే ఉండడంతో ఒక మిర్రర్ వచ్చి కార్తిక్ వీపు గుచ్చుకుంటుంది. అది చూసిన అను వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇదంతా చూసిన హరిప్రసాద్ గారు వెంటనే డాక్టర్కి కాల్ చేస్తారు. అను పడిపోయింది కాబట్టి మన రూమ్కి తీసుకెళ్దాం పదా అని అంటే అనుని ఎత్తుకొని కార్తిక్ కింద దాకా తీసుకొని వెళ్తాడు. కార్తిక్ భుజం నిండా బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఒకసారి వాటర్ చల్లగానే అను కాన్షియస్లోకి వస్తుంది. కార్తిక్ నీకేం కాలేదు కదా అని కార్తిక్ని చూస్తే వెనక బ్లడ్ కారిపోతుంటుంది. అను ఆ గుచ్చుకున్న ముక్కను లాగేసేస్తే ఇంకా బ్లడ్ వస్తూనే ఉంటుంది. మామయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్, డాక్టర్ని పిలవండి, చాలా బ్లడ్ పోతుంది, నాకు చాలా భయం వేస్తుంది ప్లీజ్ అని చెప్తూనే అను మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. అను నాకేం కాలేదులే అను అని కార్తిక్ అను చెంప తడుతూ లేపుతూ ఉంటాడు. మళ్ళీ వాటర్ చల్లుతాడు కార్తిక్. అయినా కూడా అను లేవదు. అని లేరా, ఒక్కసారి నన్ను చూడు ప్లీజ్, నాకేం కాలేదను, ఒక్కసారి లే, నన్ను చూడు కావాలంటే అని అంటాడు. డాడ్, లిఫ్ట్ టెక్నీషియన్స్ ఒక్కరు కూడా నాకంటే కనిపించకూడదు, వాళ్ళ జాబ్ తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి, అలాగే బయట ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం వచ్చినా మనదే పూర్తి బాధ్యత, వాళ్ళందరినీ ఒకసారి డాక్టర్తో చెక్ చేయించమని చెప్పండి అని అంటాడు. అలాగే కార్తిక్ అంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తిక్ని చూడబోతుంటే కార్తిక్, లేదు ముందు నా అనుని చూడండి అని అంటే డాక్టర్ అను పల్స్ని చూసి బాగా స్ట్రెస్ అయ్యింది, నేను ఒక ఇంజెక్షన్ వేస్తాను, తను లేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, ముందు మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అంటే ముందు తనకి ఇంజెక్షన్ చేయండి అంటాడు కార్తిక్. అను సోఫాలో కార్తిక్ ఒడిలో ఉంటుంది. అనుకి ఇంజెక్షన్ చేసిన తర్వాత కార్తిక్ ప్లీజ్ మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి డాక్టర్ అంటే అను కార్తిక్ అని కలవరిస్తూ ఉంటే నేను ఇక్కడే ఉన్నానురా అని అనుకి చెప్తాడు. అందరూ బయటికి వెళ్ళండి అని డాక్టర్ అందరినీ బయటికి పంపిస్తే కార్తిక్ అనుని అలాగే ఒడిలో ఉంచుకొని కాస్త పక్కకు తిరుగుతాడు. కార్తిక్ షర్ట్ తీస్తే డాక్టర్ క్లీన్ చేసి కార్తిక్ బాగా డీప్గా కట్ అయింది, స్టిచెస్ వేయాలి అంటే వేయండి డాక్టర్ అని అంటాడు. ఇలా కాదు హాస్పిటల్కి వెళ్దామంటే లేదు పర్లేదు వేయండి అని అంటాడు. అక్కడే డాక్టర్ స్టిచెస్ వేస్తారు. అంత పెయిన్ ఉన్న అను తల నిమురుతూ అలాగే కూర్చొని ఉంటాడు కార్తిక్. నెక్స్ట్ డాక్టర్ ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తాడు. నిజంగా నీలాంటి హస్బెండ్ ఉండడం అను చాలా లక్కీ కార్తిక్ అని అంటాడు డాక్టర్. కాదు డాక్టర్, అను లాంటి వైఫ్ ఉండడమే నా అదృష్టం, తను నా కోసమే ఇలాంటివి చాలా చేసింది, అయితే బెస్ట్ కపుల్ అన్నమాట, ఏం పర్వాలేదు, తను ఇంకా సేపట్లో లేస్తుంది అండ్ ఒకసారి హాస్పిటల్కి తీసుకొని రా, చాలా వీక్గా ఉంది, టెస్ట్ చేద్దామని అంటాడు డాక్టర్. అలాగే డాక్టర్ అంటాడు కార్తిక్. ఇద్దరికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అందరూ లోపలికి వస్తారు. ఏమీ ఇబ్బంది లేదు కదా అని అంటే లేదంటాడు కార్తిక్. అన్నయ్య స్టిచెస్ పడ్డాయంట, ఇప్పుడు ఓకేనా, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుంది మధు. లేదురా, జస్ట్ 2 స్టిచెస్ మాత్రమే పడ్డాయి, ఏమీ ఇబ్బంది లేదు, ఈ విషయం అనుకి మాత్రం ఎవరు చెప్పొద్దని సీరియస్గా చెప్తాడు కార్తిక్. అలాగే అని అందరూ సైలెంట్గా ఉంటారు. కార్తిక్ అంటూనే అను స్పృహలోకి వస్తుంది. అను నీకు ఇప్పుడు ఎలా ఉంది, ఓకేనా నువ్వు అని అను దగ్గరికి జరిగి అనుని కూర్చోపెడతాడు. కార్తిక్ నీకు ఎలా ఉంది, నీకు మిర్రర్ పుచ్చుకుంది కదా ఏది అని అడుగుతుంటే నేను ట్రీట్మెంట్ చేయించుకున్నాను రా, నాకేం కాలేదు, నువ్వు కంగారు పడకు ప్లీజ్, స్ట్రెస్ ఎక్కువ అయితే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి నీకు అని అంటాడు కార్తిక్. నాకేం కాలేదులే చెప్పు, నీకేమైంది ఒకసారి నాకు చూపించని డాక్టర్ వచ్చారా మావయ్య అని అడుగుతూనే ఉంటుంది.
సరే సరే కూల్, నాకేం కాలేదు, డాక్టర్ వచ్చారు, బ్యాండేజ్ కూడా వేశారు, బ్లడ్ రావడం కూడా ఆగిపోయింది, కావాలంటే నువ్వే చూడు అని ఒకసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఇటు తిరుగుతాడు. బ్యాండేజ్ చూసిన తర్వాత కాస్త కూల్ అయ్యి ఒక్కసారిగా కార్తీక్‌ని హగ్ చేసుకొని, నాకు చాలా భయమేసింది తెలుసా అంటూ వణికిపోతుంది అను. అసలు నువ్వెందుకు నా కోసం లోపలికి వచ్చావు కార్తీక్, నేను వచ్చేదాన్ని కదా అని మాట్లాడుతూనే ఉంటుంది. సరే ఇంకా ఏడవకు, ఇప్పుడంతా బాగానే ఉంది కదా అని కార్తీక్ అనుని దూరం జరిపి కన్నీళ్లు తుడిచి ఫేస్ వాష్ చేసుకుందు గాని రా అని అను లేపుతాడు. అను లేచి నేను వెళ్ళొస్తాను అంటే కాదు అని కార్తీక్ కూడా ఆయనతో పాటు వాష్రూమ్ దాకా వెళ్ళి అనుని పట్టుకుంటే ఆమె ఫేస్ వాష్ చేసుకొని నువ్వు కూడా చేసుకో అని అంటుంది. ఈలోపు హరిప్రసాద్ గారు అందరికీ ఫుడ్ తెప్పిస్తుంటే అండ్ అలాగే మధు కిరణ్ కూడా అవి తీసుకొస్తూ ఉంటారు. ఇద్దరు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ ఉన్న సోఫాలో అనుని కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంది నీకు ఓకేనా అని అంటాడు కార్తీక్. నేను బాగానే ఉన్నాను కార్తీక్, నీకే దెబ్బ తగిలింది, నా గురించి వదిలేసి ముందు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం పదా అని అంటే ఇప్పుడు నాకేం వద్దు, ఇబ్బంది లేదు, డాక్టర్ వచ్చి చూశారు కదా, ఈవినింగ్ వెళ్దాంలే అని అంటాడు కార్తీక్. రైట్ సైడ్ హ్యాండ్ కూడా ఒక మిర్రర్ గీసుకోవడంతో అక్కడ కూడా ఒక చిన్న బ్యాండేజ్ వేస్తారు డాక్టర్. అది చూసి అను చూడు నీకు ఎన్ని దెబ్బలు తగిలాయో, అసలు నువ్వు ఎందుకు లిఫ్ట్లోకి వచ్చావు కార్తీక్ అని తిడుతుంది. నువ్వెందుకు అక్కడ ఆగిపోయావు బయటికి రాకుండా, అందుకే నేను లోపలికి వచ్చానంటాడు కార్తీక్. అను ఏం మాట్లాడకుండా తల దించేస్తుంది. పైకి చెప్పని వాళ్ళిద్దరి ప్రేమను చూస్తూ అందరూ మురిసిపోతారు. అందరూ కాసేపటికి నార్మల్ అవుతారు. కానీ కార్తీక్ మాత్రం నార్మల్ అవ్వడు. ఎందుకంటే అనూకి ఏమైపోతుందో అని. తను పడ్డ కంగారంతా ఇంత కాదు. నిజం చెప్పాలంటే తను చచ్చి మరలా పుట్టాడు. అను తనకెప్పుడు అంత ప్రాణంగా అయిపోయిందో తనకే తెలియదు. కానీ తను అను లేకుండా అస్సలు ఊపిరి కూడా తీసుకోలేనంతగా మారిపోయాడు. మధు ఫుడ్ తెచ్చి ప్లేట్ ఇస్తే కార్తీక్ అది తీసుకొని అనుకు తినిపిస్తుంటే నేను తింటాను కార్తీక్, ముందు నువ్వు తిను అని అంటుంటే ముందు పట్టు అని అను అని అంటుంటే అను నోరు తెరిస్తే కార్తీక్ తినిపిస్తుంటాడు. కార్తీక్ ప్లీజ్ నీ చెయ్యి నొప్పుడుతుంది, ప్లీజ్ నేను తింటాను ఇటివ్వు అని అంటున్నా కూడా వినకుండా కార్తీకే తినిపిస్తుంటాడు. అనుకి కాస్త హెడ్ఏక్‌గా ఉన్నా పెద్దగా పట్టించుకోదు. హాయిగా బొజ్జ నిండా తన పతి ప్రేమతో తినిపిస్తున్న ముద్దలు కడుపు నిండా తింటుంది. అది చాలా చిన్న దెబ్బ అను. ఏం కాలేదు, ముందు నువ్వు తిను అని అనుకి పూర్తిగా తినిపిస్తాడు. నువ్వు తిను అని అను అంటే కాసేపు పడుకో నువ్వు అని సోఫాలోని పడుకోబెట్టి కార్తీక్ కూడా భోజనం చేస్తాడు. కానీ అనుని చూస్తూనే ఉంటాడు. ఒక క్షణం కూడా అనుకి దూరంగా ఉండాలని అనుకోవట్లేదు కార్తీక్. నాకేం కాలేదు కార్తీక్, ఇప్పుడు నేను నిద్రపోవడానికి బానే ఉన్నాను అని అంటుంది. సరే కాసేపు రెస్ట్ తీసుకుంటే నీకేమవుతుంది, అసలే కళ్ళు తిరిగి పడిపోయావు నువ్వు అని అంటుంది మధు. అందరూ భోజనం చేయడంతో కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మెయింటెనెన్స్ స్టాఫ్ వస్తే వెంటనే లిఫ్ట్ రెడీ అవ్వాలంటాడు కార్తీక్. అను అప్పుడే లేచి ప్లీజ్ కార్తీక్ ఎవరిని జాబ్‌లో నుంచి తీసేయొద్దు, వాళ్ళని ఇంకా బాగా పనిచేసేలాగా చెయ్యని చెప్తుంది. అను వాళ్ళ విషయంలో నువ్వు అసలు ఎంటర్ అవ్వద్దు, వాళ్ళు తప్పు చేశారు, తెలుసుకోవాల్సిన పూర్తి బాధ్యత వాళ్ళకు ఉంది. కరెక్టే కార్తీక్, ఇంకో టీమ్‌ని తీసుకో, వాళ్ళకి ఒక్క అవకాశం ఇవ్వు, వాళ్ళని వీళ్ళని కలిసి వర్క్ చేయమని చెప్పు, వీళ్ళు చేసిన తప్పుకు వీళ్ళ ఫ్యామిలీకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు కదా, ఇంత త్వరగా జాబ్‌లో నుంచి తీసేస్తే వాళ్ళు ఏమైపోతారని అంటుంది అను. తప్పు చేశారని వాళ్ళని శిక్ష వేస్తూ ఉంటే ఇంకా తప్పులు చేస్తారు కార్తీక్, వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ అలా చేయకుండా ఒక్క అవకాశం ఇవ్వాలి కదా. కార్తీక్‌కి తనే గుర్తొస్తాడు. అనూయే తనకి అవకాశం ఇచ్చి ఉండకపోతే తప్పు చేసిన వాడిలాగా ఎప్పుడూ అనుని వదులుకోవాల్సి వచ్చేది. సరే అను అలాగే చేస్తానంటాడు కార్తీక్. నీకు అసలు ఎవరి మీద కోపం రాదా అని అంటారు హరిప్రసాద్ గారు. అను దగ్గరికి వచ్చి కోపం వల్ల ఏ సమస్య అయినా ఎలా పరిష్కారం అవుతుంది మావయ్య, కాస్త ఆలోచనతో మనమే అన్నింటినీ పరీక్షించుకోవాలి. హరిప్రసాద్ గారు అను తల మీద తట్టి నీకున్న ఈ మంచి ఆలోచన అందరికీ ఉంటే అసలు గొడవలే జరగవు, అందరూ ప్రశాంతంగా సంతోషంగా ఉంటారని అంటారు. నిజమే కానీ అలా ఎవరుంటారు అంకుల్ అంటాడు కిరణ్. మన అను ఉందిగా అంటుంది మధు. అను పక్కనే కూర్చొని ఇంకా షాపింగ్ వద్దు వెళ్ళిపోదాం అంటుంది మధు. ఎందుకొద్దు, ఇప్పుడేం కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను, వెళ్దాం పద, ఇంకా ఏం తీసుకోలేదు అని అంటుంది అను. పెళ్ళికి చాలా తక్కువ టైం ఉంది మధు, ప్లీజ్ ఈ 4 రోజుల్లో మనం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఈ రోజుతో షాపింగ్ అవ్వకపోతే అవన్నీ ఎప్పుడవుతాయి, కళ్యాణ మండపం చూడాలి, వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్‌కి ఇవ్వాలి, అందరినీ పిలవాలి, ఆశ్రమంలో వాళ్ళకి బట్టలు తీసుకోవాలి, చాలా పనులే ఉన్నాయి. అను కంగారు పడుతుంటే అను పక్కకొచ్చి కార్తీక్ అను భుజం మీద చెయ్యి వేసి అన్నీ చూసుకోవడానికి నేనున్నాను, ఎందుకంత కంగారు పడుతున్నావు, సరే ఇప్పుడు షాపింగ్ చేయాలి అంతే కదా, పద వెళ్దామని అంటాడు కార్తీక్. ఇప్పుడా అంటారు హరిగారు. కార్తీక్ దెబ్బ గురించి దృష్టిలో పెట్టుకొని ఏం పర్లేదు డాడ్, కాసేపుగా మీ కోడలు చాలా త్వరగా షాపింగ్ చేస్తుందిలే అంటాడు. అను నవ్వుతుంది థ్యాంక్స్ కార్తీక్, తొందరగానే చేసేస్తామంటుంది. అదంతా ఆమెకు తెలియనివ్వద్దు అని అన్నారు కాబట్టి
ఇంకెవరు ఏమీ మాట్లాడు. అందరూ కలిసి ఎక్స్లేటర్ మీద పైకి వెళ్ళి ఒక చైర్ వేయించి అక్కడ అనుని కూర్చోబెట్టి నీకేమి కావాలో చెప్తే అన్నీ వాళ్ళే తెస్తారంటాడు కార్తీక్. అలాగే అని ఎవరిని వదలకుండా అందరికీ శారీస్ తీసుకుంటారు. ఇంకా పెళ్లి బట్టలు కూడా సెలెక్ట్ చేస్తాడు. మధు అన్నీ ట్రయల్ వేస్తుంటే అను అక్కడే కూర్చొని అన్నీ చూస్తూ ఉంటుంది. ఈ పింక్ కలర్ శారీ నీకు చాలా బాగుంది మధు, నీకు ఇది తీసుకో అని అంటుంది. అలాగే అనుకి ఒక శారీ తీసుకోమని కార్తీక్ ఇస్తాడు. ఆ కార్తీక్ ఇది చాలా బాగుందని అంటుంది అను. అక్కడ అయిపోయాక డ్రెస్సెస్ కోసం ఇంకో షాప్కి వెళ్తారు. మధు ఒక టాప్ తెచ్చి చాలా బాగుందను, నీకు చాలా బాగుంటుంది, ట్రై చేయి ఒకసారి అంటుంది. అలాగే అను వెళ్తుంటే వెనక కార్తీక్ కూడా వస్తాడు. ట్రయల్ చేసి వస్తానంటే నేను వస్తానంటాడు కార్తీక్. కార్తీక్ నువ్వు దేనికి, నేను వెళ్ళి చెక్ చేసి వస్తానని వెళ్తూ ఉంటే మధు వచ్చి ఇద్దరు వెళ్ళండి అంటుంది. అక్కడ ఉన్న స్టాఫ్ని పిలిచి ఇదే మోడల్ ఇంకో 2 కలర్స్ తీసుకొని రమ్మంటాడు కార్తీక్. ఈలోపు అనుతో మధు నీకు నేను పెడతానన్న టేస్ట్లో ఇది ఒకటే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలీదు, అన్నయ్యని కూడా ట్రయల్ రూమ్కి తీసుకొని వెళ్ళాల్సిందే అంటుంది మధు. లేదంటే నేనేం చేస్తాను నీకు తెలుసు కదా, వెళ్ళు అంటుంది. మధు ఏం మాట్లాడుతున్నావే, మనం షాపింగ్ మాల్లో ఉన్నాం, ఇక్కడ ఇలాంటి పనులు ఏంటిది, నీ టాస్కులు ఏమైనా ఉంటే ఇంటికి వెళ్ళాక చూసుకుందాం, కానీ నేను వెళ్ళి ట్రయల్ వేసి వస్తాను అంటే మధు అను చేపట్టుకొని ఆపుతుంది. తప్పించుకోవడానికి ప్రయత్నించకు, నేను అస్సలు వదలను, నీ ఇష్టం, నేనైతే చెప్పేశాను, ఇప్పుడు నువ్వు ఈ టాస్క్ చేయాల్సిందే, డ్రెస్ చేంజ్ చేయకుండా ఏ డ్రెస్తోనూ బయటకు వస్తే చంపేస్తాను చెప్తున్నా అంటుంది. లేదంటే మా పెళ్ళి అంటున్న మధు నోటి మీద చెయ్యడ్డు పెట్టి ఇంకా మాట్లాడొద్దన్నట్టుగా తల ఊపుతుంది అను. కార్తీక్ వచ్చి పద మరి ట్రయల్ వేసి చూద్దామంటాడు. మీరెక్కడ తగిలారా బాబు నా ప్రాణానికి అని అనుకొని ట్రయల్ రూమ్లోకి వెళ్తుంది అను. వెనకే కార్తీక్ కూడా వస్తాడు. డోర్ క్లోజ్ చేసి లాక్ పెడతాడు. దీనికి ఏం తక్కువ లేదని మనసులో అనుకొని ఆ టాప్ తీసుకుంటుంది. సరే కార్తీక్ నువ్వు అటు తిరుగు, నేను చేంజ్ చేసుకుంటాను, నేను నిన్ను సెకండ్ కూడా వదలను, ఇక్కడే ఉండు, వెళ్ళమనడం లేదు కదా, అటువైపు తిరగమంటున్నాను అంతే అని అంటే అను చేతులు పట్టుకొని నేనే కదా బంగారం, ఏమీ కాదులే మార్చుకో అని అంటాడు కార్తీక్. తిరుగు ప్లీజ్ అంటే నో వే, ఎటు తిరగను, కళ్ళు కూడా మూసుకోను, పొరపాటున నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేను రిస్క్ చేయలేను అంటాడు కార్తీక్. నేను పడిపోను కార్తీక్, మాట్లాడుతూనే ఉంటాను నీతో అంటుంటే లేదు నేనేమీ వినను, త్వరగా మార్చుకో అని అక్కడే ఉన్న సీట్ మీద కూర్చుంటాడు. చుట్టూ అంతా మిర్రర్స్ ఉంటాయి. అను తల మీద చిన్నగా కొట్టి ఇటు చూడు, అన్నీ మిర్రర్సే ఉన్నాయి, నేను ఎటు తిరిగినా నువ్వు నాకు కనిపిస్తావు, అర్థమైందా, సో చేంజ్ చేసుకో అంటాడు. ఏంట్రా తలనొప్పిగా ఉందా, బాగా తగిలిందా అమ్మడు అని తను కొట్టిన చోట చెయ్యి పెడుతుంటే ఆ చెయ్యిని తోసి కార్తీక్ని సీరియస్గా చూస్తుంది. నువ్వు ఎలా చూసినా ఇప్పుడు మార్చుకోవాల్సిందే కానీ పని కానీ అని అంటాడు. ఒకసారి డోర్ తీసి బయటకు చూస్తే మధు అక్కడే ఉండి ఏంటి ఇంకా అవలేదా అంటుంది. అమ్మో ఇది బయటే ఉందని డోర్ వేసి ప్లీజ్ కళ్ళు మూసుకోవా ప్లీజ్ అంటుంటే నువ్వేం మొత్తం తీసేవు కదా, జస్ట్ టాపే కదా, ఎందుకు ఇంతగా సీన్ చేస్తున్నావు, పోనీ నేను చేంజ్ చేయనా అని లేకపోతుంటే అను 2 చేతులకి దండం పెట్టి నీకు దండం బాబు, నువ్వు కూర్చో, నా తిప్పలేవు నేనే పడతానంటుంది. తప్పదా అంటుంది. మళ్ళీ కనకరిస్తాడేమో అన్న ఆశతో అస్సలు తప్పదని కరాఖండిగా చెప్తాడు. అను ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటికి వదిలి తను వేసుకున్న డ్రెస్ తీసి వెంటనే టాప్ వేసేసుకొని తలదించేస్తుంది. చాలా ఎగ్జైటింగ్గా గడ్డం కింద చేయి పెట్టి మరి కళ్ళార్పకుండా చూస్తున్న కార్తీక్ పైకి లేచి నిలబడి ఓసిడి దీనికా ఇంత బిల్డప్, అసలు ఏమైనా కనిపించిందా, ఒంటి నిండా బట్టలే ఉన్నాయి కదా అంటే పెట్టికోట్ ముందులేండి, దానికి తోడు మళ్ళీ ఏదో తప్పు చేసినట్టు తలదించుకోవడం ఓవర్ అనిపించడం లేదా నీకు అను, ఈ మాత్రానికి ఇంత ఓవర్ యాక్షనా. అను సైలెంట్గా బయటకు వచ్చి మధుకు చూపించి ఇదిగో చూడు అంటుంది. చాలా బాగుంది, చాలా అంటే చాలా, ఇంకొకటి ఇచ్చి ఇది కూడా ట్రై చేయి అంటే 1 వేస్తే ఏంటి 2 వేస్తే ఏంటి, ఇదే సైజ్ అన్నీ తీసుకో అని లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇంకా నువ్వు బయటికి వెళ్ళు, కార్తీక్ నేను చేంజ్ చేసుకుని వస్తానంటే నేను వెళ్ళను మార్చుకో, ఇద్దరం వెళ్దామంటే ఇక చేసేదేం లేక త్వరగా మారుద్దామని టాప్ ఫాస్ట్గా తీస్తుంది. అది హెయిర్కి పట్టుకొని ఇరుక్కుంటుంది. అంతే, అది ఎంత తీద్దామన్నా కూడా రాదు. చేతులు పైకి పెట్టి తల దగ్గర ఇరుక్కుపోయిన టాప్ని తీయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. అనుకి చాలా కంగారుగా ఉంది. తను ఆ కంగారులో చాలా స్పీడ్గా ఆ టాప్ని లాగుతూ ఉంటుంది. హెయిర్ పెయిన్ వస్తున్నా కూడా పట్టించుకోకుండా కార్తీక్ వెంటనే పైకి లేచి కంగారు పడకు నేను తీస్తాను అని అంటుంటే నా దగ్గరికి రావు కార్తీక్, నేను తీసేస్తాను అని వెనక్కి జరుగుతుంది. కార్తీక్ దగ్గరికి వస్తున్న విషయం తెలిసిన అను ఇంకా జరిగి తలుపుకి తగులుతుంది. ఒక్కసారిగా కార్తీక్ అను నడుము పట్టి దగ్గరికి లాక్కొని ఎందుకే నీకు అంత భయం, నేనంటే నేను తీస్తానంటుంటే అలా వెనక్కి వెళ్ళిపోతావు, దెబ్బలు తగలవా అని కోపంగా అరుస్తాడు. ప్లీజ్ కార్తీక్ వదులు అంటుంది. చేతులు పైకి పెట్టి ఉండడంతో కార్తీక్ని నెట్టడానికి అనుకి వీలు కాదు. అను పెట్టికోట్ని పక్కకి అని నడుము మీద చేయి వేస్తాడు. అంతే, ఒక్కసారిగా బిగుసుకుపోతుంది. మొదటిసారి కార్తీక్ స్పర్శ నేరుగా అనుకి తగలడం అసలు ఈ ప్రపంచాన్ని వదిలి ఎటో వెళ్ళిపోతుంది. అసలు అనుకి ఎక్కడ తను కార్తీక్ వశమైపోతుందో అనే భయం. అందుకే ఇందాకటి నుంచి బయటకు వెళ్ళు అని పదే చెప్తోంది.
ఇంకెవరైనా అయితే వెంటనే వాళ్ళ నుంచి దూరంగా పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ కార్తీక్ దగ్గరగా వస్తే తన నుంచి తప్పించుకోవడం అను వల్ల అస్సలు కాదు. తను చాలా వీక్ అయిపోతుంది కార్తీక్ ముందు. అది తెలిసి తనని వెళ్ళిపోమంది. అను చెవి దగ్గరికి వచ్చి నీ నడుము మీద ఉన్న పుట్టుమచ్చ సూపర్ ఉంది అంటాడు కార్తీక్. ఒక్కసారిగా అను కార్తీక్ని తోసి అలాగే కింద కొంగుతుంది. ఉండు నేను తీస్తానంటే వద్దు నువ్వు వెళ్ళు కార్తీక్ అంటే కోపం వచ్చిన కార్తీక్ ఏ కథలకు పైకిలే అంటే లేస్తుంది. అను జడకి పట్టుకొని ఉన్న హుక్ తీసి ఆ టాప్ని తీసేస్తాడు. వెంటనే తన డ్రెస్ వేసుకోవడానికి తీసుకోబోతుంటే ఆ డ్రెస్ కార్తీక్ చేతిలో ఉంటుంది. ఇటివ్వు అంటే నేను వేస్తాను అంటాడు. వద్దు అని అంటుంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.